హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, స్ట్రీమ్స్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నిటికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో అన్ఫార్చునేట్లీ చాలా మందికి అయితే సీట్స్ అయితే రాలేదు, ఆ విషయం నాకు తెలుసు. సో ఇక్కడ ఏంటి అంటే, ఒకటి మనకి నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, సీట్ రాని వాళ్ళందరికీ ఉన్న డౌట్ అండ్ సీట్ వచ్చిన వాళ్ళందరికీ ఉన్న డౌట్ ఒకటి ఏంటి అంటే, సో సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఎనేబుల్ చేశారు, ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ మాకు ఇప్పుడు సీట్ రాని వాళ్ళకి మాకు సీట్ వస్తుందా, అండ్ సీట్ వచ్చిన వాళ్ళకి ఈ కోర్స్ మాకు నచ్చలేదు, వేరే కోర్స్కి మేము వెళ్ళొచ్చా, వేరే కోర్స్కి స్లైడ్ అవ్వచ్చా అనేసి డౌట్స్ అయితే చాలా మందికి ఉన్నాయి. అవి ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోబోతున్నాం అనమాట. సో అంతకన్నా ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇప్పుడిప్పుడే ఛానల్ అనేది గ్రోత్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇంకొంచెం పెరిగితే నేను ఇంకెక్కువగా వీడియోస్ అయితే మీకైతే చేస్తూ ఉంటాను. So please for that please subscribe and if you like our content, please like it and share it with your friends. Without wasting our time, let's begin our topic. సో ఫ్రెండ్స్, ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఏదైతే మనకి అలాట్మెంట్ లిస్ట్ వచ్చిందో, సో ఇందులో చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఎంతమందికి సీట్స్ వచ్చినాయంటే ఫ్రెండ్స్, టోటల్గా 3095 మెంబర్స్కి అయితే సీట్ వచ్చినాయి. అన్ని కోర్సెస్లో 12 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో బీపీటీ, ఫిజియోథెరపీ కావచ్చు, అలైడ్ హెల్త్ సైన్సెస్ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, ఇందులో వచ్చేసి 3095 పీపుల్కి అయితే ఇక్కడైతే సీట్ అయితే రావటం అయితే జరిగింది ఫస్ట్ ఫేజ్కి. సో దో మనకి సీట్స్ అనేవి తక్కువ ఉన్నా కానీ ఇంతమందికి సీట్స్ ఇచ్చారు కదా, ఇందులో వచ్చేసి చాలామంది సాటిస్ఫై అవ్వరు అనమాట. సో లైక్ ఇప్పుడు మాకు బీఎస్సీ నర్సింగ్కి మేము పెట్టుకున్నాం, అలాంగ్ విత్ దట్ మేము వచ్చేసి ఇక్కడ చూడండి, సో కొందరు ఏం చేస్తారంటే బీఎస్సీ నర్సింగ్కి పెట్టుకుంటారు. సో పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇది ఫస్ట్ ప్రియారిటీ కింద పెట్టుకున్న తర్వాత ఎలాగో మాకు బీఎస్సీ నర్సింగ్లో సీట్ వస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళిపోదాం అనేసి అనుకుంటారు. అదే టైంలోకి నెక్స్ట్ ఏంటంటే, ఇన్ కేస్ ఇందులో రాకపోతే మరొకటి పెట్టేద్దాం అనేసి అలైడ్ హెల్త్ సైన్సెస్లో ఉన్నటువంటి కోర్స్ని ఏదో ఒక్కదాన్ని ఎంచుకుంటారనమాట. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఎంతగా చేసినా కానీ ఇందులో సీట్ వచ్చింది ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏమైందంటే, బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ప్రియారిటీ అయినప్పటికీ వాళ్ళ మార్క్స్కి, వాళ్ళ రిజర్వేషన్కి ఇక్కడ సీట్ దక్కలేదు, బీఎస్సీ నర్సింగ్లో సీట్ రాలేదు. సో దట్ ఇక్కడ వచ్చింది దేంట్లో బీఎస్సీ ఏహెచ్ఎస్లో వచ్చింది, అలైడ్ హెల్త్ సైన్సెస్లో వచ్చింది. సో బట్ వీళ్ళకి ఈ కోర్స్ అనేది నచ్చడం లేదు. అలాంటప్పుడు ఏం చేశారంటే వాళ్ళు విరమించుకుంటారు, లైక్ ఈ కోర్స్ నేను చేయను, సో నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నా, లేదంటే నాకు రాకపోతే నేను మొత్తానికి చదవను నేను అనేసి అనుకుంటారు. సో అట్లాంటప్పుడు ఒక సీట్ అనేది అక్కడ వేకెంట్ అయిపోతుంది. అది వేరే వాళ్ళకి సెకండ్ ఫేజ్లో వేరే వాళ్ళు కనుక ఆ యొక్క కోర్స్ని కనుక చూస్ చేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో ఇలా ఉంటుందన్నమాట ప్రక్రియ. సో ఫ్రెండ్స్, మీరైతే ఏం బాధపడకండి, చాలా మందికి సీట్స్ రాలేదు కదా, దీంట్లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో మరో విషయం ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ అన్నీ వచ్చేసినాయి. సో తర్వాత వచ్చేసి రిపోర్టింగ్స్ కూడా అయిపోయినాయి. ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి విల్ బీ నోటిఫైడ్ లేటర్ అనేసి ఇచ్చారు. సో ఇప్పుడు ఇస్తారు ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే మనం అయితే చూసుకుందాం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలుసు ఫస్ట్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలోనే ఇచ్చారు అనేసి. బట్ సెకండ్ ఫేజ్కి వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూసుకోండి, సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మీరు ఇప్పుడు మళ్ళీ ఫీ లాంటిది ఏం పే చేయని అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్లో పే చేసినటువంటి ఫీ ఏదైతే అప్లికేషన్ చేసుకున్న టైంలో పే చేస్తారో అది ఎనఫ్ అనమాట, మళ్ళీ పే చేయని అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఆల్ అప్లికెంట్ మస్ట్ ఎక్సర్సైజ్ దేర్ వెబ్ ఆప్షన్ ఆన్లైన్ టు గెట్ ద సీట్ అలాట్మెంట్. సో నో సీట్ విల్ బి అలాటెడ్ వితౌట్ ఎక్సర్సైజింగ్ ద వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్ ఫర్ సెకండ్ రౌండ్. సో ఏంటి అంటే, మీరు కనుక సెకండ్ ఫేజ్కి వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్లో మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలోనే మీ యొక్క కోర్స్ని ఎంచుకున్నారు కాబట్టి, చూస్ చేసుకున్నారు కాబట్టి అప్పుడు అంత ప్రాసెస్ లేకుండే. బట్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి సెకండ్ ఫేజ్కి ఎలా ఎనేబుల్ అవుతాయంటే ఫ్రెండ్స్, సో ఫస్ట్ వచ్చేసి మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి అడ్మిషన్ క్యాలెండర్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలిసినటువంటి ఫస్ట్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్ యొక్క క్లిక్ హియర్ అనేసి ఉంది కదా, ఆ పోర్ట్ఫోలియో పైన క్లిక్ చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్, కేటగిరీ వైజ్, మెరిట్ లిస్ట్ అండ్ కౌన్సిలింగ్ అనేసి. ఇక్కడ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ అనేసి ఉంది కదా, సో ఇక్కడే మనకి సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేసి ఒక లింక్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇలాగే అయితే ఇక్కడ ఎనేబుల్ అవుతుంది ఫస్ట్లో. సో ఆ ఎనేబుల్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే దానిపై క్లిక్ చేసి మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇదన్నమాట ప్రాసెస్. ఇక్కడ ఇందులో అయితే ఉంటుందన్నమాట మనకి నోటిఫికేషన్స్, లిస్ట్ ఆఫ్ స్టూడెంట్, కేటగిరీ వైజ్, మెరిట్ లిస్ట్ కావచ్చు, కౌన్సిలింగ్ అనేది కనిపించింది కదా, ఇందులో అయితే మీకు ఎనేబుల్ చేస్తారు.
సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కనుక మీకు మనకి ఇంకో విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఇది సెకండ్ ఫేజ్ అనేది ఒక 2 days మాత్రమే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదన్నమాట. ఈ గ్యాప్లో మీకు కనుక మీరు కనుక ఆ డేట్ కనుక మిస్ అయితే మాత్రం అంతే, ఇంకా మీరు అప్లికేషన్ చేసుకున్నటువంటి ఫీజు మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది మన ఛానల్. సో మరో విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కనుక ఇక్కడ ఇంకోటి ఇచ్చారు చూడండి. ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద కోర్స్ అలర్టెడ్ అండ్ అడ్మిటెడ్ డ్యూరింగ్ ప్రీవియస్ రౌండ్ కౌన్సిలింగ్ దే నీ నాట్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫర్దర్ రౌండ్స్. అంటే ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో కనుక మీకు సీట్ వచ్చింది, మీరు సాటిస్ఫైడ్ అయ్యారు ఆ కోర్స్తో, సో మీరు సెకండ్ ఫేజ్కి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వనవసరం లేదు. సో ఇక్కడ ఇంకో విషయం ఇచ్చారు చూసుకోండి ఫ్రెండ్స్. ఇఫ్ ద సీట్ ఈస్ నాట్ అలర్టెడ్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ దే విల్ హ్యావ్ ద అవైలబిలిటీ ఆఫ్ ఆల్ ద కోర్సెస్ ఫర్ చూసింగ్. సో ఇన్ కేస్ నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఒక విషయం ఫ్రెండ్స్, ఏంటి అంటే మీరు కనుక వెబ్ ఆప్షన్ ఇవ్వాలి అనుకుంటే ఏ కోర్సులో స్విమ్స్లో మాకు సీట్ కావాలి, ఎందులో వచ్చినా పర్లేదు అనేసి మీరు అనుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, వీటితో పాటు మిగతా ఏహెచ్ఎస్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి టోటల్గా 12 కోర్సెస్కి ఇక్కడ మీకు ఇచ్చాడు ఇక్కడ టోటల్గా 12 కోర్సెస్కి మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఒక్క కోర్సుకి కూడా వదలకుండా ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మరో విషయం ఏంటి అంటే మనకి పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టెక్నికల్ కోర్సెస్ అవన్నిటికీ ఇంకా రాబోతున్న రోజులలో అంటే ప్రతి ఇయర్ నుంచి అయితే వాళ్ళు పారామెడికల్ కోర్సెస్ స్టాఫ్ని చాలా మందిని తీసుకుంటున్నారు. ఎక్కువగా స్కోప్ అయితే ఉన్న కోర్స్ అనమాట. సో ప్రతి ఒక్కటి, సో దాంట్లో ఏది కానీ తక్కువగా మనమైతే పెట్టుకోనికి లేదనమాట. అన్ని కోర్సెస్ మంచివే, ఎంఎల్టీ కావచ్చు, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు, అనెస్థెసియా టెక్నాలజీ కావచ్చు, రీనల్ వాస్కులర్ డయాలసిస్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నింటికి రెస్పిరేటరీ థెరపీ కావచ్చు, ఇవన్నింటికి మీకైతే మంచి నాలెడ్జ్ కనుక మీరు వీటి ద్వారా తీసుకుంటే కనుక వీటిని చూజ్ చేసుకొని మీరు కనుక అందులో సీట్ సంపాదిస్తే సో వీటికి ఉన్నటువంటి కోర్స్ వీటికి ఉన్నటువంటి వాల్యూ వేరనమాట. సో అదన్నమాట ఫ్రెండ్స్. సో మరో విషయం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో కనుక రిపోర్టింగ్ చేయని వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే వాళ్ళకైతే వీలైతే అవ్వదు. సో వాళ్ళనైతే రిజెక్ట్ చేస్తారు. సో గుర్తుపెట్టుకోండి, అదన్నమాట విషయం. సో మీరు ఏం చేస్తారంటే మీరు తప్పకుండా సెకండ్ ఫేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఇస్తేనే మీకైతే సీట్ అయితే వస్తుంది. లేదు మాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కోర్స్ నచ్చడం లేదు, ఏం చేయమంటారు ఇప్పుడు అంటే మీరైతే స్లైడ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ స్లైడ్ అయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది మీకు నచ్చకపోతే స్లైడ్ అయితే అవ్వచ్చు అని అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ద క్యాండిడేట్స్ హూ రిసీవ్డ్ ద అడ్మిషన్ ఆర్డర్ ఫ్రమ్ ద యూనివర్సిటీ డ్యూరింగ్ ఫస్ట్ రౌండ్ షల్ సబ్మిట్ ద జాయింట్ అఫిడవిట్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ టు ద రెస్పెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాలేజెస్. అంటే ఇన్ కేస్ మీకు కనుక ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఏదైతే ఉందో ఆ కాలేజీలోకి వెళ్ళి మీరైతే రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. లేని ఎడల ఆ సీట్ అనేది క్యాన్సిల్ అయితే చేయబడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? సో అదన్నమాట విషయం. సో మీకు ఫస్ట్ ఫేజ్లో కనుక సీట్ రాలేదు, అప్పుడు సెకండ్ ఫేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అనేది మాకు నచ్చట్లేదు అంటే మేము బీఎస్సీ నర్సింగ్ అనుకున్నాం, మాకు వచ్చేసి బీఎస్సీ ఎంఎల్టీ వచ్చింది, మాకు నచ్చడం లేదు. సో ఏం చేయమంటారు? నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్కి మళ్ళీ ఇవ్వాలి అంటే సెకండ్ ఫేజ్లో మళ్ళీ మీరు ఇవ్వచ్చు. లేదు మాకు బీఎస్సీ ఎంఎల్టీ వచ్చింది బట్ నేను వచ్చేసి కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు? అలా కూడా మీరు వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు, దట్టు రిపోర్టింగ్ చేసిన తర్వాతే. సో ఓకేనా? అదనమాట. మళ్ళీ ఫీ అనేది పే చేయని అవసరం లేదు. సో ఇప్పుడు వచ్చేసి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఏంటి అంటే ఇన్ కేస్ మాకు ఇప్పుడు సీట్ రాలేదు, ఫస్ట్ ఫేజ్లో రాలేదు, సెకండ్ ఫేజ్లో రాలేదు, ఏం చేయమంటారు? సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇంకొన్ని రోజులలో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఏదైతే ఉందో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ, సో ఇక్కడ చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అనేది అండర్ బిల్డింగ్లోనే ఉంది, ఇంకా వాళ్ళైతే చూస్తున్నారనమాట. సో ఇలాగైతే ఉంటుందన్నమాట మనకి ఏదైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉన్నాయో. సో ఇందులో అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది, నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇన్ కేస్ మనకి స్విమ్స్లో కనుక మీకు సీట్ రాలేదు, ఏం చేయమంటారు? అందులో చూసుకున్నట్టయితే మనకి చాలా తక్కువ సీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ విషయం అయితే అందరికీ తెలిసిందే. సో అలాంటప్పుడు మీకు ఇప్పుడు అనుకుందాం మనం ఒక 55,000 ర్యాంక్ వచ్చింది ఏపీఎం సెట్లో, ఏం చేయమంటారు? ఇప్పుడు 55,000 ర్యాంక్కి పక్కగా సీట్ అయితే వస్తుంది బీఎస్సీ నర్సింగ్లో. ఎక్కడైనా సిటీ ఓవరాల్గా ఆంధ్రాలో వచ్చేసి ఎక్కడైనా సీట్ వచ్చినా పర్లేదు అనుకుంటే తప్పకుండా మీరైతే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి అయితే తప్పకుండా అప్లికేషన్ చేసుకోవాల్సిందే. ఈధర్ మీకు బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకున్నా, లేదంటే ఫిజియోథెరపీ చేయాలి అనుకున్నా, లేదంటే బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఏదైతే పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో బీఎస్సీ ఎంఎల్టీ కావచ్చు, మనకి కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కావచ్చు, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు, అనెస్థెసియా కావచ్చు, సో ఇట్లా ఉన్నటువంటి స్పీచ్ థెరపీ కావచ్చు, ఉన్నటువంటి అనేకమైన కోర్సెస్ అన్నీ ఇందులో అవైలబిలిటీలో ఉంటాయి. సో వీటికి నోటిఫికేషన్ అయితే సెపరేట్గా రిలీజ్ చేస్తారు. నేనైతే మీకోసం అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో అదైతే గమనించగలరు. ఇందులో అయితే సీట్ అయితే తప్పకుండా వస్తుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి.
200-300 ఆఫ్ కాలేజెస్ అయితే బీఎస్సీ నర్సింగ్లో ఉన్నాయి. సో నేను ఒక విషయం ఏంటి అంటే మీరు కనుక ఇంట్రెస్ట్ చూపిస్తే నేను బాయ్స్కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, గర్ల్స్కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజ్ టాప్, ఏ కాలేజ్లో ఎంత ఫీ ఉంది అన్నీ నేనైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే